నమస్తేనా? నమస్తే. ఎక్కడ మీ మరి బొంపల్లి. ఏం చేస్తుంటావు? నేను స్టడీ. ఓకే. ఇప్పుడు 120 రోజులు అయిపోతుంది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఫామ్ అయ్యి. గతంలో బీఆర్ఎస్ పాలన మంచలేదని కాంగ్రెస్ ను తీసుకొచ్చుకోరు. ఈ 120 రోజులలో ఏదైనా మార్పు జరిగిందా? మార్పు ఏం జరగలేదు. రెండే దొందు లెక్కనే ఉన్నాయి ఇప్పటికైతే. చిన్న 6 గ్యారంటీలో 2-3 పథకాలు తప్ప మిగతా మేజర్గా రైతులకు కావాల్సినవి రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇప్పటికి కూడా సరిగా ఎవరికి పడలేదు. గవర్నమెంట్కు ఆదాయం వచ్చిన కొద్దీ వాళ్ళు వేసుకుంటూ పోతున్నారు. ఇంకొన్ని రోజులు వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా అని చెప్పేసి దాన్ని కూడా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అంటే గతంలో ఏదైతే కేసీఆర్ చూసుకుంటే రైతులకు అన్ని విధాలుగా సాయం చేసామని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల కరువు వచ్చిందని చెప్పేసి అంటారు. ఎవరి మాట నిజం? ఎవరి మాట నిజమని ఏం లేదు. ప్రకృతి సహకరిస్తలేదు కాబట్టి దానికి ఎవరం ఏం చేయలేము. రైతులు కూడా చూసి మనము ఎంత పారుతుందని చూసుకొని ఆటేసుకునే ఉండే. రైతులు కూడా నష్టపోతలేని చెప్తలేము. ఖచ్చితంగా రైతులు నష్టపోతురు. రైతులకు కూడా నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలి. రాబోయే రోజుల్లో వరి ధాన్యానికి ఇస్తాన్న 500 మద్దతు ధర బోనస్ కూడా ఇవ్వాలి. మొన్ననే ఎలక్షన్ల ముందు ఇస్తామని చెప్పేసి వానాకాలం పంటలకి ఇస్తున్నారు. కాకపోతే మొన్న ఇవ్వలేదు. ఇప్పుడు ఖచ్చితంగా బోనస్ అనేది అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుండి చూసుకుంటే బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి నీలం మాధవ్, అట్లాగే బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో ఎవరి వైపు ప్రజలు ఉంటారు అనుకుంటారు? ఎందుకుంటారు? ఖచ్చితంగా బీజేపీ వైపు ఉంటారు. ఎందుకంటే నీతి గల వ్యక్తి, ప్రశ్నించే గొంతు. నీలం మాధవ్ అనే వ్యక్తి 3 పార్టీలు మారిండు ఇప్పటికి. కలెక్టర్ వెంకటరామరెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ కాళ్ళు మొక్కి తెచ్చుకున్నాడు. డబ్బులు సంచులు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ వెంకటరామరెడ్డికి టికెట్ ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే మొన్ననే రీసెంట్ గా 106 మంది గవర్నమెంట్ ఎంప్లాయీలలో వాళ్ళ జీవితాలు నాశనం చేసిండు. వాళ్ళ 100 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పేసి అధికారికంగా రికార్డు పూర్వకంగా ఉన్నది. 106 మంది కుటుంబాలను ఇప్పుడు రోడ్డు మీద వేసిండు. కలెక్టర్ వెంకటరామరెడ్డిని ఎంపీగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కలెక్టర్ వెంకటరామరెడ్డిని అనర్హుడుగా ప్రయోగించాలని కూడా మేము మా తరపున డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ 106 మందిని పట్టించింది కేవలం ఈయన రఘునందన్ రావు కాబట్టి రఘునందన్ రావే వాళ్ళ జీవితాలతో ఆడుకుని చెప్పేసి అంటున్నారు. మాకేం అవసరం పట్టించు మాకేం అవసరం? మేము పట్టించిన ప్రూఫ్ ఏముంది? వాళ్ళు నేను బీజేపీ కాకపోయినప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీలను వాడుకోవద్దు కదా. ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి, కలెక్టర్ గా పనిచేసిండు గతంలో. కలెక్టర్ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగస్తులను వాడుకోకూడదు కదా. ఎలక్షన్లకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు దూరంగా ఉండాలి. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలా వాడుకోకూడదు కదా. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పేసి అంటున్నా. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. కానీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయింది కదా, ఇదే నియోజకవర్గం. ఓడిపోయినంత మాత్రాన గెలవని ఏం లేదు. మాకు అట్లా లెక్క పెడితే కరీంనగర్ లో పోయినసారి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఆయన బండి సంజయ్ గెలిచిండు. పోయినసారి ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే పోయినసారి 4 ఎంపీ స్థానాలు గెలిచారు. ఈసారి ఖచ్చితంగా 1 నుంచి 8 గెలిచినాం. ఈసారి 4 నుంచి 12 స్థానాలు మేము గెలుచుకుంటామని మేము కోరుకుంటున్నాం. ఓకే. అటు వెంకటరామరెడ్డి చూసుకుంటే నేను కలెక్టర్ గా ఉండి ఈ ప్రాంతాన్ని నేను సేవలు చేసిన కాబట్టి ప్రజలందరూ నాకు పట్టం కడతారని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నారు. మాజీ గతంలో రైతులకు వరి వేస్తే వరి విత్తనాలు వద్దని చెప్పేసి ఫర్టిలైజర్ షాప్లకు హెచ్చరించిన వ్యక్తి ఏ విధంగా రైతులు ఈ విధంగా ఇప్పుడు ఓటేస్తారు? మల్లన్న సాగర్ భూబాధితులకు కూడా అన్యాయం చేసిండు. మల్లన్న సాగర్ భూబాధితులకు గవర్నమెంట్ నష్టపరిహారం ఇచ్చినా కూడా అందులో కమిషన్ దొబ్బిండు. చాలా మందికి కలెక్టర్ వెంకటరామరెడ్డి మల్లన్న బాధితులకు నష్టపరిహారం చేసిండు. ఆయనకు అసలు క్షమించకూడదు. అసలు పోటీకి కూడా అనర్హుడుగా ప్రకటించారు. అంటే ఇటు కాంగ్రెస్ చూసుకుంటే మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు ఇచ్చినాము, అలాగే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, గ్యాస్ కూడా 500కి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వైపు జనాలు చూసే అవకాశం లేదా? వాళ్ళ వైపు అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ఒక పథకం అమలవుతుంది. గవర్నమెంట్ ఇంకా ఫ్రీ సిలిండర్ అనేది 500 సిలిండర్ ఇంకా అమలు కాలేదు. అకౌంట్ డబ్బులు అది అని చెప్పేసి దాన్ని కూడా జాప్యం చేస్తున్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్ ఇచ్చాము. అదే ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ రద్దు చేసినాము. ఈ విధంగా చూస్తే మహిళలకు ఎక్కువ మేలు చేసింది బీజేపీ గవర్నమెంట్. అదే విధంగా జమ్మూ కాశ్మీర్ ను ఆర్టికల్ 370 రద్దు చేసిరు. ఆర్టికల్ 370 వల్ల ఏమవుతుందంటే జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే అక్కడికి పోయి నివసించవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, భూమి కొనుక్కోవచ్చు. మన తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే సామాన్య పౌరుడు ఉంటుండో జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ విధంగా ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా అట్లా వెళ్ళి ఉండొచ్చు. గతంలో ఏముందంటే జమ్మూ కాశ్మీర్లో పుట్టిన వ్యక్తి మాత్రమే అక్కడ నివసించడానికైనా, వ్యాపారం చేయడానికైనా, భూమి కొనుకైనా, ఇల్లు కొనుకైనా అవకాశం ఉంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చేస్తుండు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కు చాలా రైళ్లు కానీ మిగతా అన్ని సౌకర్యాలు అభివృద్ధిలో కానీ అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తుండు. జమ్మూ కాశ్మీర్ విషయం తీసుకున్నా, త్రిపుల్ తలాక్ తీసుకున్నా, ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ తీసుకున్నా, ఏదైనా దేశానికి అవసరం ఉండేది మాత్రమే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఓట్ల రాజకీయం చేయము, మతాల కోసం మేము రాజకీయం కోసం చేయము, మత రాజకీయము మతాల ఓట్ల కోసం మేము రాజకీయ చట్టాలు చేయము. దేశానికి ఏది అవసరం ఉంటే ఆ చట్టాన్ని తీసుకురావడంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా మేము దాన్ని ఎదుర్కొని సిద్ధంగా ఉంటాం. చట్టాలను అమలు చేసే విధంగా ఏ విధంగా అయినా ఎన్ని ఎదురుకులు వచ్చినా ఎన్ని సవాళ్ళు ఎదురైనా మేము ఎదుర్కొంటాం. ఓకే, మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలు ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో మరోసారి మూడోసారి బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా 400 సీట్లు వస్తాయని కోరుకుంటున్నాము. ఓకే.